అందుకే దినమునకు 7 మార్లు ప్రార్థన చేసే దావీదు యొక్క ప్రార్థనా శక్తి ఏంటంటే, ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. ఆ ఎలుగుబంటి సింహాని కన్నా గొప్పవాడు కాదు, ఈ యొక్క సున్నతి లేని అంటే దేవుని ఎరగని అన్యుడు అని వాని తలను తెగ నరికాడా లేదా? గొంతు మీద కాలు పెట్టి వాని కత్తి తీసి ఏం చేశాడండి? ఇప్పుడు దొంగ దొంగగా చంపుతారు. నా దేవుని నమ్మిన బిడ్డ పబ్లిక్గా చంపాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవని? అపవాదిని. తర్వాత ఆయన తల తీసుకొని నడివీధిలో నడుచుకుంటూ వెళ్ళాడండి. భయము అందరికీ ఉంది కానీ దావీదుకు భయము లేదు. భయము లేదు కనుకనే జయము దావీదును వరించింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లక్షలాది మంది భయపడినను ఒక్కడు ఒంటరివాడని నువ్వు అనుకుంటావు కానీ ఏంటంటే, ఒంటరివాడని నువ్వు అనుకుంటావు కానీ దేవుడు ఎక్కడ ఉంటాడు? ఒంటరివాని పక్కన నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి జీవించాలేను, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి జీవించాలేను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మన పక్కన ఉన్నప్పుడు నువ్వు ఒంటరి వాడవు కాదు, దేవుడే నీ పక్షాన యుద్ధము చేస్తాడు. మొదటిది దావీదు. రెండవది